అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు శని దేవతలు. రచన సుజనశ్రీ గారు. ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్స్ నాకెంతో ముఖ్యం. చదువుతున్నది దేవి. ఇంకా కథలోకి వెళ్దామా? ఇనుప గేటును తోసుకుంటూ లోపలికి ప్రవేశించింది సరళ. ఆ భవనం మొదటి చూపులోనే ఆమెను ఆకట్టుకుంది. బహుశా దాని యజమాని లక్షలకు అధికారి అయి ఉండాలి. లేకపోతే 2 నర్సుల్ని ఇంటికి పిలిపించుకోగలుగుతాడా? ఈసరికి మరో నర్సు కోమలి వచ్చేసి ఉండాలి అని అనుకుంది సరళ. ఆ భవనం యజమాని పరాత్పర్రావుకి ఫ్యామిలీ డాక్టర్ శేఖరం. అతడే మిషన్ హాస్పిటల్కి ఫోన్ చేశాడు. ఒక రోగికి సపర్యలు చేసేందుకు 2 నర్సుల్ని పంపమని. అందుకయ్యే ఖర్చులో కొంత భాగం అడ్వాన్స్గానే చెల్లించేశారు మిషన్ హాస్పిటల్ అధికారులకు. హాల్లో సరళకు కోమలి కనిపించింది. కోమలి తనకన్నా కొద్ది క్షణాల ముందే వచ్చి ఉండాలి. ఇంకా ఆమె లగేజ్ అక్కడే ఉంది. ఎదురుగా పని మనిషి సుబ్బులు నిలబడి ఉంది. సుబ్బులు, ఆయన గారికి ఎలా ఉంది? కోమలి ఆతృతగా అడుగుతోంది. అయితే ఎదురుగా ఉన్న సుబ్బులు కోమలి వంక కొరకొరా చూసింది. నువ్వా? మళ్ళీ ఏ మోఖం పెట్టుకొని ఇక్కడికి వచ్చావు అని ఉరిమినట్టే అడుగుతోంది. వాళ్ల సంభాషణలోని ఆంతర్యం సరళకి ఏమాత్రం అర్థం కాలేదు. ఏమిటి నీ బాగుడు? నేనెవరనుకుంటున్నావు? రోగికి సపర్యలు చేయడానికి వచ్చిన నర్సుని. ఏ గదిలో ఉన్నారు? ఆయన పులిలా గర్జించింది కోమలి. మెట్ల మీద పిల్లి పిల్ల వచ్చింది. అది కోమలిని చూస్తూనే పరిగెత్తుకుంటూ వచ్చింది. కోమలి దాన్ని ఆప్యాయంగా నిమిరింది. చూసావా, ఆఖరికి ఇది కూడా నన్ను మర్చిపోలేదు అంది కోమలి. సుబ్బులు అసూయగా చూసింది. అంటే కోమలికి ఈ ఇంటికి ఇంతకు పూర్వం ఏదో అనుబంధం ఉందన్నమాట అనుకుంది సరళ. పిల్లిని సోఫాలో దించి కోమలి మేడ మెట్లు ఎక్కింది. ఆ భవనం ఆమెకు చిరపరిచితమల్లే ఉంది. చకచక నడిచి పైకి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన వంకే చూస్తూ ఉండిపోయింది సుబ్బులు. మధ్య మధ్యలో ఔరా అని బొగ్గలు నొక్కుంటోంది. చూడమ్మా, ఈ ఇంట్లో లక్ష్మణరావు అనే ఆయనకు అస్వస్థతగా ఉందట కదా. ఆయనను 24 గంటలు కనిపెట్టుకుని ఉండగలిగేందుకు మీ డాక్టర్ శేఖరం గారే మమ్మల్ని రప్పించారు. అందుకే మేము వచ్చాం. మా సామాన్లు మా గదిలో చేర్పిస్తే. సరళ మాట పూర్తి కాకముందే సుబ్బులు సూట్ కేసులను ఎత్తుకుంది. మేడమెట్లు ఎక్కుతూ, భగవంతుడా, ఇక ఈ ఇంటిని రక్షించడం నీతరం కూడా కాదు. ఉన్న మేళాలు చాలక ఆ మహాతల్లి కూడా సమయానికే ఊడిపడింది అని వాపోయింది సుబ్బులు. విశాలమైన హాలు లాంటి పెద్ద గదిలో రోగి బెడ్ మీద పడుకొని ఉన్నాడు. మగతలో ఉన్నాడేమో, కళ్ళు మూసుకొని ఉన్నాడు. కోమలి బెడ్ మీదకు వంగి అతడు ముఖంలోకి చూస్తోంది. అతడి నుదుటి మీద చేయి వేసి చూసింది. అతడికి విశ్రాంతి అవసరం. సరళతో పాటు ప్రవేశించిన సుబ్బులు వారించింది. బెడ్ మీద ఉన్న వ్యక్తి ముఖం తెల్లగా పాలిపోయి ఉంది. బహుశా చాలా వేగ్గా ఉన్నాడేమో అనే చెప్పొచ్చు. చావు బ్రతుకుల్లో ఉన్నాడు. స్వగతంలా పెద్దగానే పలికింది కోమలి. భగవంతుడా, ఆయన్నేం చేయకు. పై కప్పుకేసి నమస్కారం చేస్తూ మొత్తుకుంది సుబ్బులు. నేనుండగా ఆయన జోలికి ఎముడిని రాణిస్తానా అన్నట్టు పేషెంట్ చార్టుని వెతికి తీసుకుంది. సరళ అతడిని నిశితంగా చూసింది. పేషెంట్ నిద్రపోతున్నాడు. కానీ అది సహజమైన నిద్ర కాదు. మత్తుమందు ఇవ్వబడింది అతడికి. సుబ్బులు, ఆయన్నెవరు కాల్చారు? కోమలి సుబ్బులు వంక తిరిగి అడిగింది. అదేమో నాకు తెలియదమ్మా. ఆయన తోటలో తిరుగుతూ ఉండగా ఎవరో ఆయన్ని కాల్చారట. అంతకన్నా నాకేం తెలియదు. అతన్ని లోపలికి చేర్పించింది ఎవరట? వంట మనిషి రోసయ్య, వివేకానందమూర్తి, మధుమూర్తి. రోసయ్య నీకు తెలిసే ఉండాలి. మిగతా 2 నీవు ఎరగవులే. వివేకానంద అనే ఆయన లక్ష్మణరావు క్లాస్మేట్ అట. మధుమూర్తి మాధురీదేవి గారి తమ్ముడు. సరే, పరామర్శల తర్వాత. ముందు మనం డ్రెస్ మార్చుకొని వస్తే పోలా? సుబ్బులు, కాస్త కాఫీ ఏమన్నా ఉందా? సరళ నీరసంగా చూసింది. సుబ్బులు మూతి విరుస్తూ కిందకి వెళ్ళిపోయింది. ఆయన్ని కనిపెట్టుకుని ఉండు. నేను వెళ్ళి డ్రెస్ మార్చుకొని వచ్చాక నీవు వెళ్తూ గాని. కోమలి వెళ్ళిపోయింది, సరళని అక్కడే ఉంచి. సరళ టేబుల్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న మందుల్ని గమనిస్తోంది. గదిలోకి మరో అందాల బొమ్మ ప్రవేశించింది. 5 అడుగుల ఎత్తు, పొట్టిగా ఉన్న వంపు సంపులు మాత్రం గ్రీకు శిల్ప సుందరిని గుర్తు తెస్తోంది.
మెసమెసలాడే ఛాయ, గుండ్రటి కళ్ళు, చక్కగా అమరిన ముక్కు, అందమైన ముఖం, మంచి శరీర సౌష్ఠవం, ఒంటి నిండా నగలు. సినిమా స్టార్ని తలదన్నేలాగా ఉంది ఆమె. ఎవరమ్మాయి నువ్వు? ఓ డాక్టర్ కబురు పెట్టిన నర్సువా నువ్వు? ఆమె అడిగింది సరళవంక చూస్తూ, పేషెంట్ని సమీపిస్తూ. అవునండి, నా పేరు సరళాదేవి. పేషెంట్కి ఇంకా మగత వదలలేదు. ఆయనేం డిస్టర్బ్ చేయకండే. ఆ యువతి గర్వంగా చూసింది. ఒక నౌకరు తనను శాసిస్తుందా అన్నట్టు. అంతలో నర్సు యూనిఫామ్లో కోమలి ప్రవేశించింది. ఆతృతగా వచ్చిన కోమలి గుమ్మంలోనే ఆగిపోయింది. బెడ్ దగ్గరున్న నూతన యువతి వంక చూస్తూ అవాక్కై నిలిచింది. ఆ యువతి కోమలి వంక నిర్విణ్ణురాలై చూసింది. ఆగర్భ శత్రువులాగా ఒకరినొకరు చూసుకున్నారు. ఒక్క క్షణం. ఆ యువతి గొంతు సవరించుకుని, నువ్వు కోమలి? మళ్ళీ ఇంటి గుమ్మం తొక్కడానికి నీకు అసలు ఎన్ని గుండెలు? మాధురి! కోమలి ఏదో చెప్పబోయింది, కానీ ఆ తర్వాత ఆమె కంఠం పూడుకుపోయింది. ఆఖరికి ఈ రూపంలో అవతరించావన్నమాట. ఎంతటి నెరజానవు కాకపోతే ఎంత సాహసానికి ఒడిగడతావు? అదేం లేదండి, ఇక్కడికి వచ్చే వరకు మాకు పూర్తి వివరాలు ఏమీ తెలియవు. ఎక్కడికి పోతున్నది కూడా తెలియజేయలేదా? తీరా కారు ఈ బంగళా ముందు ఆగే వరకు మా గమ్యం ఎక్కడో మాకే తెలియదండి. సరళ సర్ది చెప్పబోయింది. సరే, నీ స్థానం ఏంటో తెలుసుకొని మసలుకో. వెనకటిలాగా వగలాడి వేషాలు కుదరవు. ఈ దఫా నేనున్నాను ఈ బంగళాకు సర్వాధికారిణిని. మాధురి అహం వలకబోస్తూ వయ్యారంగా అంది. నీవు ఈ ఇంటికి సర్వాధికారిణివి ఎలా అయ్యావు? లక్ష్మణరావు మళ్ళీ పెళ్లి చేసుకోలేదే? కోమలి మొండిగా ప్రశ్నించింది. లక్ష్మణరావు మళ్ళీ పెళ్లి చేసుకోని మాట వాస్తవమే, కానీ నన్ను పరాత్పర్రావు గారే పెళ్ళాడారు. నేను ఇప్పుడు లక్ష్మణరావుకి సవతి తల్లిని కనుకనే లక్ష్మణరావుని నీ నుంచి రక్షించుకునే బాధ్యత నా మీద ఉంది. అంటే డబ్బు కోసం ముసలాయన్ని పెళ్ళాడావా? అదంతా నా ఇష్టం. ఇదిగో నీకు ఆఖరిసారిగా చెప్తున్నాను, లక్ష్మణరావు నీ ముఖం చూడడు. పరాత్పర్రావు గారు నిన్నిక్కడ ఒక్క క్షణం కూడా ఉండనివ్వడు. కనుక నిన్ను బలవంతంగా మా నౌకర్లు గెంటయ్యక ముందే నీవిక్కడి నుంచి వెళ్ళిపోవడం నీకే మంచిది. ఆయన్ని రక్షించుకునే భారం నా మీదుంది. ఈ బాధ్యత నుంచి నన్ను ఎవ్వరూ వేరు చేయలేరు. కోమలి మొండిగానే జవాబిచ్చింది. ఆయన? ఇంకా నీకు ఆయన ఎలా అవుతాడు? కోర్టులో మీకు విడాకులు ఇవ్వబడ్డాక నీవు ఇంట్లో ప్రవేశించి తండ్రి కొడుకుల మధ్య ఎలాంటి అఘాతాన్ని సృష్టించావో అప్పుడే మర్చావా? లక్ష్మణరావు బంగారు భవితవ్యాన్ని చేతులారా పాడు చేశావు నీ స్వార్థం కోసం. నీ కపట ప్రేమతో డబ్బు కోసం, ఐశ్వర్యం కోసం ఆడిన నాటకాలన్నీ ఈ ఇల్లు మరవదు ఎప్పటికీ. కోమలి ముఖం లజ్జతో అవమానంతో తెల్లబడింది. కళ్ళు మాత్రం కోపాన్ని వెలిగక్కుతున్నాయి. వాళ్ళిద్దరూ కలబడి యుద్ధం చేస్తారేమో అని అనిపించింది సరళకు. కోమలి, మన లగేజ్లోంచి మందులు తీసుకొద్దాంరా అంటూ కోమలిని తన గదికి లాక్కుపోయింది సరళ. మధ్యాహ్నం 3 గంటలకు మళ్ళీ రైలుంది. నీ తిరుగు ప్రయాణానికి అన్నీ సిద్ధం చేసుకో. వెనక నుంచి మాధురి అరుస్తోంది. ఇద్దరూ తమకు కేటాయించబడిన పెద్ద గదిలోకి వచ్చారు. తమ లగేజీలను ఓడదీసి అన్నిటినీ అల్మార్లో సర్దారు. అయితే ఈ ఇంటికి నీకు లోగడ అనుబంధం ఉన్నమాట నిజమేనన్నమాట అంది సరళ కోమలిని చూస్తూ. అవును, నేను లక్ష్మణరావు గారు ప్రేమించుకున్నాం. రహస్యంగా పెళ్లి చేసుకున్నా. లక్ష్మణరావు గారి తండ్రి పరాత్పర్రావుకి ఈ సంగతి నచ్చలేదు. మాధురిని తన కొడుక్కి చేసుకోవాలి అని అనుకున్నాడు. అందుకు విరుద్ధంగా కొడుకు చేసిన పనికి అతగాడికి కోపం వచ్చింది. లక్ష్మణరావుకి అమెరికాలో ఏదో ట్రైనింగ్కి వెళ్ళే అవకాశం వచ్చింది. అతడు లేనప్పుడు నాపై అబాండాలు వేస్తూ ఉత్తరాలు రాశారు. దాంతో లక్ష్మణరావు ఇండియాకి తిరిగి వస్తూనే నా ముఖమైనా చూడకుండా విడాకులు ఇచ్చేశాడు. ఈ లోపలే మాధురి పరాత్పర్రావుని వల్లో వేసుకుని అతన్నే పెళ్లాడేసింది. లక్షల ఆస్తికి అధికారిని అయింది. మగాడు ముసలాడైతేనే డబ్బు వచ్చింది. కోమలి తన గత చరిత్రను వివరించింది. అంటే మళ్ళీ నీ భర్తను నీవు చేరుకోవాలనే ఉద్దేశంతో వచ్చావన్నమాట. కానీ ఇదివరకు పరాత్పర్రావు మాత్రమే నీకు అడ్డంకి. వాయువుకి అగ్నిలాగా ఆయనకిప్పుడు మాధురి కూడా తోడైంది. ఒకవేళ నీ భర్త నిన్ను నిరాకరిస్తేనో? అది నా దురదృష్టం అనుకుని ఇంటి నుంచి శాశ్వతంగా దూరమై వెళ్ళిపోతాను.
ఇంతకీ ఆయనకు నాపై ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకోవాలి కదా. కోమలి నిరాశగానే అంది. సరళ థర్మామీటరు మరికొన్ని మందులు తీసుకొని లక్ష్మణరావు గదిలోకి నడిచింది. సరళ కుర్చీ లాక్కొని లక్ష్మణరావు బెడ్కి దగ్గరగా కూర్చుంది. పేషెంట్ను కనిపెట్టుకునే బాధ్యతను స్వీకరించింది. మరో పావుగంట గడిచింది. ఇద్దరు వ్యక్తులు ఆ గదిలోకి ప్రవేశించారు. అందులో ఒకరు డాక్టర్. అతడే డాక్టర్ శేఖరం అయి ఉండాలి అని అనుకుంది సరళ. పొడుగ్గా సన్నగా ఉన్నాడు. నుదుటి మీద ముడతలు, కళ్ళ కింద గుంటలు అతడు నడి వయసు దాటిన వాడని చెప్పకనే చెప్తున్నాయి. రెండో వ్యక్తి పోలీస్ అధికారి, సబ్ ఇన్స్పెక్టర్. కోర మీసాలు, ఎర్రగా యూనిఫామ్లో హుందాగా ఉన్నాడు. సరళ లేచి నిల్చుంది. డాక్టర్ శేఖరం ఆమె వంక చూసి పేషెంట్ మీదకి దృష్టి మరలించుకున్నాడు. నేను చెప్పాను కదూ, అతడిపై ఎవరు హత్యా ప్రయత్నం చేయలేదు. పొరపాటున తుపాకీ పేలింది. అతడు గాయపడ్డాడు అంతే. చిన్ని స్వరంలో ఇన్స్పెక్టర్కి నచ్చచెప్పే ప్రయత్నంలో ఉన్నాడు డాక్టర్. కానీ పోలీసులకు అనుమానాలు ఎక్కువ. డాక్టర్ మాటల్ని సబ్ ఇన్స్పెక్టర్ నమ్మినట్టుగా కనిపించడం లేదు. ఏది ఆ తుపాకీని, బుల్లెట్ని చూపించండి అన్నాడు అధికార స్వరంతో. అది అసాధ్యం. జేబులోంచి హ్యాండ్ కర్చీఫ్ తీసి నుదుటి మీద చెమటను తుడుచుకుంటూ అన్నాడు డాక్టర్ శేఖరం. ఆపరేషన్ చేసి బుల్లెట్ తీశాను, కానీ అది ఎక్కడో పోయింది. తుపాకీ కూడా మాయమైంది. ఇది ఎలా జరిగిందో మాకే అంతుబట్టడమే లేదు. అలాగే అన్నాడు ఇన్స్పెక్టర్ పొడిగా. ఈ ప్రమాదం నిన్న రాత్రి జరిగిందా? అవునండి. ఆ సమయంలో ఇంట్లో వంటవాడు రోసయ్య వంటగది సర్దుతున్నాడు. నౌకర్ కన్నయ్య, వివేకానంద, మధుమూర్తి హాల్లో ఉన్నారు. తుపాకీ ప్రేలుడు విని బయటికి పరిగెత్తుకొచ్చారు. అక్కడ తోటలో లక్ష్మణరావు గాయంతో పడున్నాడు. అందరూ సాయం బట్టి అతన్ని లోపలికి చేర్చి నాకు కబురు చేశారు. నేను వచ్చిన వెంటనే ఆపరేషన్ చేసి బుల్లెట్ని తీసేశాను. వెనువెంటనే మీకు రిపోర్ట్ ఇచ్చాను. సరే, ఇంట్లో అందరినీ నేను ప్రశ్నించి తెలుసుకుంటాను. ఒకరిపై ఒకరికి ద్వేషాలు ఏవైనా ఉన్నాయా? ఈ ఇంటిలోని సభ్యుల్లో ఇన్స్పెక్టర్ టోపీ తీసి చేత్తో తల నిమురుకుంటూ అడిగాడు. మీరెవరిని ప్రశ్నించే అవసరం ఉండదు, ఎందుకంటే అందరూ నమ్మకమైన వారే. డాక్టర్ శేఖరం త్రోటు పడ్డాడు. ఆ విషయం మాకు నమ్మకం కుదరాలిగా అంటూ ఇన్స్పెక్టర్ బయటికి నడిచాడు. నర్స్ ఎక్కడో నూతిలోంచి వచ్చినట్టుగా హీన స్వరంతో పిలుపు వినవచ్చింది. సరళ బెడ్ దగ్గరికి వెళ్ళింది. బెడ్ మీద పేషెంట్ లక్ష్మణరావు కళ్ళు తెరిచాడు. అతడు చాలా నీరసంగా ఉన్నాడు. అతి కష్టం మీద బలాన్నంతా కూడదీసుకొని మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు. నర్సు, కోమల అన్నారేంటి? మీరు మాట్లాడకూడదు. కోమల అనే మరో నర్సు నాతో కూడా వచ్చింది. ఆమెను పిలవండి. నాకు స్పృహ తప్పే లోపల ఒకసారి ఆమెను కళ్ళారా చూడనివ్వండి బ్రతిమలాడుతున్నట్టుగా అన్నాడు. అంతలోనే కోమలి డ్రెస్ వేసుకుని ఆ గదిలోకి వచ్చింది. ఎన్నో యుగాల వియోగానంతరం కలుసుకున్న ప్రేమికుల్లాగా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకున్నారు. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు లక్ష్మణరావు. వచ్చావా కోమలి? జన్మలో మళ్ళీ నిన్ను చూస్తానని అనుకోలేదు. మా నాన్న మాధురి ఆడిన నాటకంలో నేను నిన్ను కోల్పోయాను. కోమలి పెదవులు వణికాయి. అంటే అంటే మీకింకా నాపై దయ ఉందన్నమాట. లక్ష్మణరావు మళ్ళీ తెలివి తప్పిపోయాడు. కళ్ళు మూతలు పడగా తల పక్కకు వాల్చేశాడు. కోమలి ఆత్రంగా ఏమండి అంటూ అతన్ని కదిలించింది. సరళ కలగజేసుకుంది. కోమలి, మీ భార్యాభర్తల అనురాగంలో నీ డ్యూటీ మర్చిపోతున్నావు. అతడు ప్రస్తుతం మృత్యు దేవత ఒడిలో చెలగాట మాడబోతున్నాడు. అతన్ని ముందు దక్కించుకోవాలి. ఇంజెక్షన్ సిరంజిలోకి మందెక్కించి లక్ష్మణరావుకి ఇంజెక్షన్ ఇచ్చింది సరళ. కోమలి అతడి దగ్గరే కూర్చుంది. అతడు ముఖంలోకే చూస్తూ. నౌకర్ కన్నయ్య గది వాకిట్లో ప్రత్యక్షమయ్యాడు. పెద్దయ్య గారు నేను రమ్మంటున్నాడు అన్నాడు సరళ వంక చూస్తూ. సరళ కోమలి ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఆయన దగ్గర నేను ఉంటానులే, నువ్వు వెళ్ళిరా అంది కోమలి. సరళ నౌకర్ కన్నయ్య వెనకనే నడిచింది. మరో పెద్ద గదిలో 4 పక్కల సోఫాలు, మధ్యలో టీపాయి ఉన్నాయి. ఒకవైపు సోఫాలో పరాత్పర్రావు కూర్చునున్నాడు. వాడి చూపులు, తెల్లని గుబురు మీసాలు, సిల్క్ లాల్చి, మెడలో బంగారపు గొలుసుకు వేలాడుతున్న పులిగోరు, మనిషి హుందాగాను భీకరంగానూ ఉన్నాడు. నా కొడుకు జీవితాన్ని పాడు చేసిన యువతి
మళ్ళీ నర్సు రూపంలో ప్రవేశించిందని మాధురి చెప్పింది. ఆమె ఇంట్లో మరొక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. ఆమె స్థానే మరో నర్సు వచ్చేదాకా నీవే పేషెంట్ని కనిపెట్టుకొని ఉండాలి. నీవు భోజనానికి దానికి వెళ్ళేటప్పుడు మరెవరినన్నా చూస్తారులే. తన మాట వేదం అన్నట్టు అతడు చెప్పుకుపోతున్నాడు. క్షమించాలి, ఆమె కూడా నాతో పాటు ఉంటుంది అంది సరళ నిదానంగా. పరాత్పర్రావు ఈ హఠాత్ పరిణామానికి కొంత ఆశ్చర్యపోయాడు. ఏమంటున్నావు? మేఘ గర్జనలాగా వచ్చింది ఆ ప్రశ్న. కోమలిని పంపేందుకు వీల్లేదు. ఆమె నాతో పాటే ఉంటుంది. ఇక పేషెంట్ని 24 గంటలు కనిపెట్టుకుని ఉండాలంటే 2 నర్సులు తప్పనిసరి. నీకు కావాల్సింది మరో నర్సు, అంతే. రేపీపాటికి ఇంకో నర్సును రప్పిస్తాను. చూడండి, మీ కొడుకు బ్రతకాలని కనుకుంటే కోమలి ఇక్కడ ఉండడం అవసరం. సరళ మాటలు అతడి మనసుని నాటుకున్నాయి. డాక్టర్ ప్రాణాపాయం లేదన్నాడే. ప్రాణం పోయే వరకు డాక్టర్ అలాగే చెప్తూ ఉంటారు. ఇంకా 24 గంటలు గడిస్తే గాని ఏ సంగతి నిర్ధారించి చెప్పలేం. అదీ కాకుండా అతడికి తెలివి వచ్చిన కొద్ది క్షణాల్లోనే కోమలిని చూసి గుర్తించడం జరిగింది. పరాత్పర్రావు ముఖంలో రంగులు మారాయి. అతడు కన్నయ్యను కేకేశాడు. కన్నయ్య వచ్చాడు. వెళ్ళి కోమలిని పిలుచుకురా అన్నాడు. సరళ అక్కడి నుంచి కదలబోయింది. నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు పరాత్పర్రావు. కొద్ది క్షణాల్లో కోమలి అక్కడికి వచ్చింది. ఆమె వంక తినేసేలా చూశాడు. మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వచ్చావు? కేవలం నర్సుగా. ఒక పేషెంట్కి సేవ చేసేందుకే వచ్చాను. కాదు, ఈ నెపంతో మళ్ళీ వాణ్ణి వలలో వేసుకోవాలని వచ్చావు. కానీ నీ ఆటలు సాగనివ్వం. నీవు ఎంత త్వరగా ఇంటి నుంచి వెళ్ళిపోతే అంత మంచిది. నేను కేవలం నర్సుగా వచ్చాను. మీ కుమారుడంటే మీకు ఎంత మమకారమో, నాకు భర్త అంటే అంతటి అనురాగం ఉంటుందనే విషయాన్ని మరిచారు. అదే మరొక స్త్రీ అయితే మీరు నాకు చేసిన ద్రోహానికి మిమ్మల్ని నిలువున హత్య చేసి ఉండేది. కోమలి కంఠం జీరబోయింది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. పెదాలు వణుకుతున్నాయి. ఆవేశంతో ఆవేశం ఆవహించింది ఆమె ముఖంలో. చివాలన వెనక్కు తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పరాత్పర్రావు అవాక్కై ఆమె వైపే చూస్తూ ఉండిపోయాడు. ఒక్క క్షణం తర్వాత సరళ కూడా అక్కడి నుంచి కదిలింది. మేడ మెట్లు ఎక్కుతుండగా మరొక వ్యక్తి తారసిల్లాడు. ఆ వ్యక్తి ఎర్రగా ఉన్నాడు. పిల్లి కళ్ళు, అందమైన ముఖం, ఎటువంటి వారినైనా ఆకర్షించేలా ఉన్నాడు. చూడు నర్సు, లక్ష్మణరావుకు ప్రాణాపాయం లేదు కదా అని అడిగాడు. అతడి మాటలు వీణ మీటినట్టు శ్రావ్యంగా ఉన్నాయి. సరళ ఒక్క క్షణం తనను తాను సంభాళించుకుంది. ప్రాణాపాయం లేదని అనుకుంటున్నాను. అతడికి తెలివి వచ్చినప్పుడు ఎవరు కావాల్సింది చెప్పాడా? బహుశా అతడికి తప్పక తెలిసే ఉండాలి. లేదు, ఏమీ చెప్పలేదు. సరళ పేషెంట్ రూమ్లోకి వచ్చింది. కోమలి బెడ్కి పక్కనే కుర్చీలో కూర్చుంది. అరచేతుల్లో మొహం పెట్టుకుని తన భర్త వంకే చూస్తూ, చట్ట ప్రకారం మాజీ భర్త వంకే చూస్తోంది. రాత్రి 10-11 గంటలకు నన్ను లేపు. నీవు నిద్రపోదు గాని నేను కనిపెట్టుకుని ఉన్నప్పుడు ఈ లోపల నేను భోంచేసి నిద్రపోయి లేస్తాను. కోమలికి చెప్పి సరళ తన రూంలోకి బయలుదేరింది. భోజనం పూర్తిగానిచ్చి బెడ్ మీద వాలింది సరళ. కోమలి స్థితిని తలుచుకుంటే జాలి, సానుభూతి కలుగుతోంది. ఆమె జీవితంలో చెలగాటమాడుతున్న ఈ ఇంటిలోని వ్యక్తుల్ని చూస్తుంటే సరళకు కోపం వస్తోంది. నిద్ర రావడం లేదు. కిటికీలోంచి చూస్తూ ఉంటే నక్షత్రాల వెలుగులో తోట కనిపిస్తోంది. అంతలో ఎవరో మనిషి తోటలోకి రావడం గమనించింది. సరళ ఆ వ్యక్తి ఎవరో కళ్ళు మూసుకునైనా చెప్పగలదు. ఆ వ్యక్తి కోమలి. ఆమె చెట్ల పొదల్లో దేనికోసమో వెతుకుతోంది. సరళ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసుకొని చీకట్లోకి చూసింది. కొద్దిసేపట్లో ఆ ఆకారం వెళ్ళిపోయింది. సరళకు కోమలిపై కూడా అనుమానం కలిగింది. ఈ ఇంట్లోకి తిరిగి ప్రవేశించిన కోమలి మనసులో ఏదో దురభిప్రాయం ఉంది అని అనుకుంది సరళ. బెడ్ మీదకు వాలింది ఆలోచనలతో. కంటి మీద కునుకు పడుతుండగా ఎవరో స్త్రీ పెద్దగా అరవడం వినిపించింది. బెడ్ మీద నుంచి ఒక్క ఎగురుతో లేచింది సరళ. ఆ కంఠం కోమలిదే అనుకుంది. తలుపు తీసి ఆ ఆక్రందన వచ్చిన వైపు పరిగెత్తింది. పరాత్పర్రావు గది తలుపు తీసుంది. లోపల పెద్ద లైట్ వెలుగుతోంది. సరళ గడపలో అడుగుపెట్టింది. నేల మీద పరాత్పర్రావు పడిపోయి ఉన్నాడు. అతడి 2 చేతులు అతడి ఛాతీని అదిమి పెట్టి ఉన్నాయి. గుండెపోటు భరించలేక
తన్నుకున్న వాడిలాగా కనిపించాడు. అతడి పక్కనే కోమలి నిలబడి ఉంది. ఆమె చేతిలో ఇంజెక్షన్ సిరంజి ఉంది. సరళ, నేను ఆయన్ని చేతులారా చంపాను. బావురు మంది కోమలి సరళను చూస్తూనే. అంతలో మిగతా గదుల్లో వ్యక్తులు మేల్కొన్నట్టుగా అలజడి వినిపించింది. మనుషులు పరిగెత్తుకుంటూ వస్తున్నట్టు అడుగుల సవ్వడి వినిపిస్తోంది. బహుశా కోమలి చేసిన ఆక్రందనకు వారంతా మేల్కొని ఉండాలి. అతడిని చంపాలని కాదు, అతడికి సాయం చేయబోయాను, కానీ అతడు తక్షణమే మరణించాడు. ఆమె ఇంకేదో చెప్పబోయింది. ఆ సమయంలో ప్రతి సెకను అతి విలువైనది అని గ్రహించింది సరళ. ఆలోచనలకు వాదాలకు తావులేదు. కోమలి చేతిలోని సిరంజిని లాక్కొని తన జేబులో దాచేసింది. మనుషులు చేరువులోకి వచ్చినట్టు పాదాల అలికిడి దగ్గరవుతోంది. ఏం భయం లేదు, వెంటనే డాక్టర్ని పిలిచేద్దాం, అందరికీ వినిపించేలాగా అంది సరళ. కోమలి మాటల్ని కవర్ చేస్తూ ముందుగా గదిలోకి వచ్చిన వివేకానంద, అతడు వెనకనే కన్నయ్య, మాధురి వచ్చారు. ఏం జరిగింది? వివేకానంద ఆతృతగా అడిగాడు. పరాత్పర్రావు చేయి పట్టుకొని చూశాడు. ప్రాణం పోయిందనుకుంటాను. హార్ట్అటాక్ వచ్చి ఉంటుందా అన్నాడు మళ్ళీ. హార్ట్అటాకే అయి ఉంటుంది, సరళ బదులు చెప్పింది. త్వరగా డాక్టర్ని పిలిపించండే. ఈ ఇంటికి శనిలా దాపరించావు గదే. హారి దేవుడా, నా మొగుడిని ఎత్తుకుపోయావు గదరా. మాధురి శోకాలు పెట్టసాగింది. కోమలి, నీవు వెళ్ళి డాక్టర్ గారిని పిలుచుకురా త్వరగా. కోమలిని అక్కడి నుంచి పంపేయడం మంచిది అనుకుంది సరళ. కోమలి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరికొద్ది నిమిషాలు గడిచాక సరళ కూడా అక్కడి నుంచి వచ్చేసింది. ఏది, డాక్టర్ గారు ఇంకా రాలేదే? నేనన్నా వెళ్ళి పిలిచి వస్తాను అంటూ కారిడార్లోంచి పోతూ లక్ష్మణరావు రూమ్లోకి చూసింది. అతడి గది తలుపు బార్లా తెరిచింది. బెడ్ మీద లక్ష్మణరావు లేడు. బెడ్ ఖాళీగా ఉంది. పేషెంట్ ఏమయ్యాడా అని కారిడార్లోనే నిల్చుని అటూ ఇటూ చూసింది. కారిడార్ చివరి మెట్లున్నాయి. అక్కడ చీకట్లో ఎవరో ఉన్నట్టు తోచింది. ఆతృతగా అక్కడికి పరిగెత్తింది సరళ. లైట్ స్విచ్ నొక్కాలన్న ఆలోచన కూడా రాలేదు ఆమెకు. ఆ ఆదుర్దాలో మెట్ల దగ్గర లక్ష్మణరావు పడిపోయి ఉన్నాడు. అతన్ని లేవ తీయడానికే ప్రయత్నిస్తోంది కోమలి. కోమలి, ఏమైంది? అదే నాకు అర్థం కావడం లేదు. డాక్టర్ కోసం వస్తుంటే ఈ గదిలో బెడ్ ఖాళీగా ఉంది. ఆయన కోసం వెతుక్కుంటూ వచ్చాను. ఇక్కడ నేల మీద పడున్నారు ఆయన. సరళ కారిడార్లో ఉన్న స్విచ్ నొక్కింది. లైట్ వెలిగింది. పడిపోయిన లక్ష్మణరావు తల మీద పెద్ద బొప్పి ఉంది. ఎవరూ అతన్ని తల మీద బాది ఉండాలి వెనక నుంచి. అతడు ఆ దెబ్బకు సృహ తప్పి పడిపోయాడు. సరళ, కోమలి కలిపి అతన్ని పైకెత్తారు. నెమ్మదిగా తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టారు. కోమలి అతడి తలపై బొప్పికి మందు రాసింది. సరళ లక్ష్మణరావుకి స్మెల్లింగ్ సాల్ట్ వాసన చూపింది. లక్ష్మణరావుకి తెలివచ్చింది. మా నాన్న గదిలో అరుపు విని నాకు ఆదుర్దా వేసింది. ఎలాగో అలా లేచి నడుస్తున్నాను. వెనక నుంచి ఎవరో తలపై కొట్టారు. నేను పడిపోయాను. కారిడార్లో అడుగుల చప్పుడు వినవచ్చింది. సరళ, కోమలి అటుగా చూశారు. డాక్టర్ శేఖరం పెద్ద పెద్ద అంగలతో వెళ్తున్నాడు. సరళ కూడా అతడి వెనకాలే వెళ్ళింది. పరాత్పర్రావు నాడిని, గుండెను పరీక్షించాడు డాక్టర్. ప్రాణం పోయింది. హార్ట్అటాక్ గనక వస్తే వేసుకునేందుకు బిళ్ళలు, మరో ఇంజెక్షన్ సిరంజీ రెడీగా అతడి డ్రాయర్లోనే అందుబాటులో ఉంటాయే. డాక్టర్ అనుమానంగా చూశాడు. అవును, కానీ మందు వేసుకునే వ్యవధి కూడా లేదేమో పాపం. వివేకానంద సానుభూతిగా చూశాడు. డాక్టర్ వంగి చూశాడు. పరాత్పర్రావు చేతిని ముంజేతి దగ్గర ఇంజెక్షన్ చేసినట్టుగా ఇప్పుడిప్పుడే చెరిగిపోతున్న సన్నని గుర్తు కనిపించింది. అతడికి అనుమానం వచ్చిన వాడిలాగా డ్రాయర్ తెరిచి చూశాడు. డ్రాయర్లో టాబ్లెట్లు లేవు. ఇంజెక్షన్ బాటిల్, సిరంజి కూడా మాయమైంది. ఇది ఎవరో కావాలని చేసిన పనే. అతడికి అందుబాటులో ఉన్న మందుల్ని మాయం చేశారు. ఆ తర్వాత ఆయనకు ఉద్రేకం తెప్పించుంటారు. అంటే చేతులారా ఆయన్ని హత్య చేసిన దాని కిందే లెక్క. డాక్టర్ శేఖరం పిచ్చిగా అరిచాడు. మనమందరం వీలైనంత త్వరగానే వచ్చాం. ఇంతలోనే మన కళ్ళు గప్పి హంతకుడు ఎలా మాయమవుతాడు? వివేకానంద్ ప్రశ్నించాడు. అతడి ప్రశ్నకు అందరూ తలూపారు. అంతలో అక్కడికి పోలీస్ ఇన్స్పెక్టర్, మరొక 4 కానిస్టేబుల్స్ వచ్చారు. ఈ ఇంట్లో హత్య జరిగిందని ఎవరో మాకు ఫోన్ చేశారు కొద్ది క్షణాల క్రితం.
అన్నాడు ఇన్స్పెక్టర్ అక్కడున్న అందరినీ ఉద్దేశించి. అందరూ ఒక్క క్షణం నివ్వెరబోయారు. పరాత్పర్రావు మరణ వార్త ఇంకా ఆ ఇంట్లోనే అందరికీ తెలియదు. అటువంటిది అప్పుడే ఈ విషయం పోలీసుల దాకా ఎలా వెళ్ళింది? ఎవరు ఫోన్ చేసి ఉంటారు ఇంతలోనే? ఏదో పొరపాటు జరిగింది. మీరన్నా చెప్పండి, మాధురి త్రోట్టుపాటుతో అంది డాక్టర్ వంక చూస్తూ. అవునవునండి, ఈయనకు నేను ఫ్యామిలీ డాక్టర్ని. ఈయనకు తరచూ గుండెపోటు రావడం కద్దు. బహుశా ఈ దఫా ఎక్కువ మోతాదులో సీరియస్ గుండెపోటు రావడంతో ఆయన మరణించాడు. అంతేకాని ఇది హత్య మాత్రం కాదు సార్, డాక్టర్ రాజశేఖరం అన్నాడు. అవ్వచ్చు, కానీ మాకు అలా ఎందుకు ఫోన్ చేశారు? డాక్టర్ గారు చెప్పేది నిజమేనండి. మావారు హత్య చేయబడలేదు, గుండెపోటు వల్లే మరణించారు. బహుశా మీకు వచ్చిన ఫోన్ కాల్ మరెవరింట్లో గురించేమో అంది మాధురి. అట్లా పొరపాటు జరిగేందుకు వీల్లేదు. ఫోన్ కాల్ రిసీవ్ చేసుకుంది నేనే. ఎవరో స్త్రీ కంఠం ఇదే ఇంటి నెంబర్ ఇచ్చింది. ఆ పైన ఎవరూ మాట్లాడేందుకు సాహసించలేదు. ప్రమాదం జరిగాక ముందుగా చూసింది ఎవరు? అందరి వంక చూస్తూ అడిగాడు ఇన్స్పెక్టర్. నేనేనండి, సరళ ముందుకొచ్చింది. జబ్బుగా ఉన్న లక్ష్మణరావుకి సపర్యలు చేసేందుకు నేను, మరొక నర్సు కోమలి నిన్ననే వచ్చాం. లోగడ లక్ష్మణరావుని ప్రేమించి పెళ్లాడి మళ్ళీ విడాకులిచ్చిన కోమలే కదూ? సరళ మనసు చివుక్కుమంది. ఈ కోమలి సమాచారం క్షుణ్ణంగా తెలుసుకునే వచ్చాడన్నమాట ఈ ఇన్స్పెక్టర్. సాక్ష్యాలను బట్టి చూస్తే కోమలిపై ఈ హత్యానేరం పడేలాగుంది. ఆమెను సరళ రక్షిద్దామని ఎంత తాపత్రయ పడుతోందో సాక్ష్యాలు అంతగా కోమలికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఆ గొడవకు ఈ మరణానికి ఏం సంబంధం లేదండి, డాక్టర్ శేఖరం గుర్రుగా అన్నాడు ఇన్స్పెక్టర్ వంక చూస్తూ. పరాత్పర్రావు గారు చనిపోగానే ముందు చూసిందెవరు? ఇన్స్పెక్టర్ అడిగాడు. నేనేనండి. నేను అతడిని సమీపించేసరికి అతడి ప్రాణం పోయింది. కోమలి నాకన్నా ఒక అడుగు ముందుకొచ్చింది. ఆ తర్వాత వివేకానంద్ గారు వచ్చారు. కొద్ది రోజుల క్రితం కొడుకుని కాల్చారెవరో. ఈ రోజున తండ్రి మరణించాడు. ఈ రెండు సంఘటనలకు సంబంధం ఉండే తీరాలి. అంతకుముందు తండ్రి కొడుకులు ఘర్షణ పడ్డారు కదా? ఇన్స్పెక్టర్ డాక్టర్ గారిని ప్రశ్నించాడు. తండ్రి కొడుకుల మధ్య విభేదాలు అనేకం ఉండొచ్చు, కానీ ఆ విభేదాలు ఒకరినొకరు చంపుకునే అంతటివి కాదండి. కొడుకు తండ్రిపైన కసి తీర్చుకోవడానికి నిర్ణయించుకున్నాడు. తనను తానే గాల్చుకుని మంచమెక్కాడు. స్వస్థత లేనివాడిలాగా నటిస్తూ అదను చూసి తండ్రి ప్రాణం తీశాడు. ఇన్స్పెక్టర్, ఇది మరీ దారుణం. మీ ఆరోపణ సమంజసమైంది కాదు అన్నాడు డాక్టర్ శేఖరం. లక్ష్మణరావు ఈ హత్య చేశాడు అనడానికి ఎలిబి ఉంది. అతన్ని అనుక్షణం అంటిపెట్టుకొని నేను కోమలో కాచుకొని ఉన్నాం అంది సరళ. ఇన్స్పెక్టర్ ఆమె వంక కొరకొరా చూశాడు. సరే, మా విచారణ ముగిసే వరకు ఎవ్వరూ ఇంటి దాటి పోరాదు. మృతదేహాన్ని శవ పరీక్షకు పంపించండి. డాక్టర్ శేఖర్, మీరు కూడా పరీక్ష చేసేటప్పుడు దగ్గరుండండి. ఆ బంగళాకు గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయబడింది. సరళ లక్ష్మణరావు బెడ్ దగ్గరకు వచ్చింది. లక్ష్మణరావు అడుగుల చప్పుడు విని కళ్ళు తెరిచాడు. నర్స్, ఏం జరిగింది అని అడిగాడు. మీరు ఏ వార్తను సహించలేరు, మాట్లాడకుండా పడుకోండి. నాకు తెలుసు నర్స్, ఏదో అనర్థం సంభవించింది అని. నా తండ్రినా చనిపోయింది? సరళకు ఇక తప్పనిసరి అయింది. పరాత్పర్రావు మరణ వార్తను చెప్పింది. ఆ మరణాన్ని ఎవరో హత్యగా పోలీసులకు ఫోన్ చేశారని, విచారణ జరుగుతోందని తెలిసింది. లక్ష్మణరావు కళ్ళు మూసుకున్నాడు గట్టిగా. అతడు మనస్సు బాధపడుతోందని గ్రహించింది సరళ. అతడికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది విశ్రాంతి కోసం. కోమలి రాగానే సరళ డ్యూటీ దిగింది. మరో గదిలోకి వెళ్తూ ఆగింది. ఆతృతగా వెనక్కు పరిగెత్తుకొచ్చింది. ఏమైంది? కోమలి అడిగింది. నీ నుంచి లాక్కున్న సిరంజిని నా జేబులో పెట్టుకున్నాను. ఇంతలో పోలీసులు వచ్చారని తెలిసి ఈ గది పక్కనే కిటికీలో ఉన్న పాత గోతాల బొత్తిలో సిరంజిని గుచ్చాను. అది మన దగ్గరే ఉంటే పోలీసులు వెతికి తీసుకుంటారేమోనని అలా చేశాను. పోలీసులు వెళ్ళాక దాన్ని తిరిగి తీసుకోవచ్చు కదా అని అనుకున్నాను. తీరా ఇప్పుడు అక్కడ చూస్తే సిరంజి మాయమైంది. సరళ తన ఆతృతను వెళ్ళబెట్టింది. అది గనుక శత్రువు చేతిలో పడితే దాని మీద కోమలి వేలిముద్రలు స్పష్టంగా ఉంటాయి కనుక దాన్ని పోలీసులకు ఇవ్వకుండా ఊరుకోడు. ఆ తర్వాత
కోమలి ఉరికంబం ఎక్కడమో లేక యావజ్జీవ కారాగార శిక్ష పొందడమో జరిగి తీరుతుంది. అసలు నీవు లక్ష్మణరావుని కనిపెట్టుకొని కూర్చోవలసిన దానివి పరాత్పర్రావు గదిలోకి ఎందుకు వెళ్ళినట్టు నిలదీసి అడిగింది. ఆ ప్రశ్నకు కోమలి త్రోటుపడ్డది. మరేం లేదు, నా భర్తకు నయమయ్యేదాకా నన్ను ఉంచమని ప్రాధేయపడ్డానికి వెళ్ళాను. మాట్లాడుతుండగానే ఆయనకు గుండెపోటు వచ్చింది. డ్రాయర్లో సిరంజి, ఇంజెక్షన్ బాటిల్ తెచ్చి ఇంజెక్షన్ ఇవ్వమని బ్రతిమలాడాడు పరాత్పర్రావు. తమ మధ్య ఎన్ని విభేదాలున్నా కసి తీర్చుకోను, అది సమయం కాదు అన్నాడు. దాంతో నాకు జాలేసింది. డ్రాయర్ తెరిచి ఇంజెక్షన్ ఇచ్చాను ఆయనకు. మందు అతడి శరీరంలోకి ఎక్కుతుండగానే అతడి ప్రాణం పోయింది. కోమలి నేల చూపులు చూస్తూ చెప్పింది. ఆమె పూర్తిగా నిజం చెప్పడం లేదు అని అనిపించింది సరళకు. మర్నాడు ఉదయం మళ్ళీ ఇన్స్పెక్టర్ వచ్చాడు. పాలిపోయిన ముఖంతో డాక్టర్ శేఖరం కూడా అతడి వెంటనే వచ్చాడు. పరాత్పర్రావు గారికి ఎవరో పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చారు. బహుశా హంతకుడికి బాగా తెలిసి ఉండాలి. ఆయనకి గుండెపోటు వచ్చినప్పుడు ఇంజెక్షన్ తీసుకుంటూ ఉంటాడని. ఆ ఇంజెక్షన్ మందు సీసాలో విషాన్ని ఎక్కించి సీసాని మామూలు స్థానంలో ఉంచాడు. పరాత్పర్రావుకి గుండెపోటు రాగానే అలవాటు ప్రకారం ఇంజెక్షన్ పుచ్చుకున్నాడు. లేదా ఎవరైనా ఆయనకు ఇంజెక్షన్ ఇచ్చి ఉంటారు. కనుక ఈ కారణాల వల్ల పరాత్పర్రావు ప్రమాదవశాత్తు మరణించలేదని, ఎవరో అతన్ని హత్య చేశారని రూఢి అవుతోంది. అయితే ఈ ఇంజెక్షన్ని ఎవరు చేశారు అనేది మొదటి ప్రశ్న. కోమలి, సరళ వీళ్ళిద్దరిలో ఎవరైనా చేశారా? లేదండి, ఇద్దరు ఏకకంఠంతో చెప్పారు. మిస్టర్ వివేకానంద్, నర్సుల వెనకాల నీవు వచ్చావు కదూ. నీవు ప్రవేశించినప్పుడు వాళ్ళ చేతిలో ఇంజెక్షన్ సిరంజి ఉందా? అక్కడే ఉన్న వివేకానంద్ని ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్. సరళ, కోమలి ఊపిరి బిగబట్టారు. వివేకానంద ఏం చెప్తాడో అని. లేదండి, వారి చేతుల్లో ఇంజెక్షన్ సిరంజే లేదు, బల్ల గుద్దినట్టు చెప్పాడు వివేకానంద. అయ్యా ఇన్స్పెక్టర్ గారు, మమ్మల్ని ఇద్దరినీ మీ ప్రశ్నలతో విసిగించకండి. ఈ ఇంటి పరువు ప్రతిష్టలు కాపాడండి. పరాత్పర్రావుని హత్య చేసేందుకు మోటివ్ ఒక్క కోమలికే ఉంది. నలుగురికి వినపడేలాగా ఆయన్ను హత్య చేస్తానంది నిన్న. భద్రకాళిలాగా అరిచింది మాధురి. అక్కడున్న వారంతా నిశ్చేష్టులయ్యారు. ఏమంటావు కోమలి? పైగా నీ గది సోదాలో నీ బ్యాగ్లో రివాల్వర్ దొరికింది. రాత్రిపూట రివాల్వర్తో పరాత్పర్రావు గదిలోకి వెళ్ళావు. అతన్ని బెదిరించి నీ వెనకటి స్థానాన్ని సంపాదించుకోవాలి అని ప్రయత్నించావు. ఆ రకంగా పరాత్పర్రావులో ఉద్రేకాన్ని కలిగించావు. ఆయన ఉద్రేకంలో ఆయన గుండెపోటు వచ్చింది. అంతకుముందే సిద్ధం చేసుకున్న పాయిజన్ని ఆయన సేవ చేసే దానిలాగా నటిస్తూ ఇంజెక్షన్ ఇచ్చావు. ఆ మందు సీసా, ఇంజెక్షన్ సిరంజీ కూడా దొరికితే నిన్ను కటకటాల్లోకి తోయిస్తాను. మౌనంగా వింటున్న నౌకరు కనకయ్య కలగజేసుకున్నాడు. అవునండి, అయ్యగారి గదిలోకి ఈమె వెళ్ళడం నేను కూడా చూశాను. ఇద్దరూ ఘర్షణ పడ్డారు. పెద్దోళ్ల తగువుల్లో నాకెందుకులే అని నేను మెట్లు దిగి వచ్చేశాను. ఎంత ఘోరం జరుగుతుందని ఊహిస్తే ఆమెను అప్పుడే తన్ని తగిలేసేవాణ్ణి. పెద్దయ్య గారన్నా దక్కేవారు. కనకయ్య చెప్పడం ముగించి చిర్రున చీదేశాడు సన్నగా ఏడుస్తూ. మిస్ కోమలి, పరాత్పర్రావు గారి రివాల్వర్ నీ గదిలోకి ఎలా వచ్చింది? దీనికి నీ సంజాయిషి ఏంటి? ఇన్స్పెక్టర్ కోమలి వంక చూస్తూ అడిగాడు. మాధురి కళ్ళు విజయ్ గర్వంతో మెరుస్తున్నాయి. లక్ష్మణరావు గారిని ఎవరు కాల్చారో ఆ రివాల్వర్ దొరకలేదని డాక్టర్ గారు చెప్పారు. బహుశా ఆగంతకుడు ఆయన్ని కాల్చి కంగారులో రివాల్వర్ని ఆ దరిదాపుల్లోనే పారేసి ఉండాలి అని ఊహించాను. నిన్న రాత్రి పొద్దుపోయాక తోటలోకి వెళ్ళి వెతికాను. రివాల్వర్ ఒక పొదలో దొరికింది. అది పరాత్పర్రావు గారిదే. ఆయన రివాల్వర్తోనే కొడుకుని కాల్చారు అంటే ఆగంతకుడు ఆ ఇంట్లో వ్యక్తి అయి ఉండాలి అని ఊహించాను. ఆ విషయమే చెప్దామని వెళ్ళాను. అంతలో ఈ ఘోరం జరిగింది. నిన్ను చూడంగానే ఆయన కోపంతో అరిచి ఉంటాడు. నీవు రెట్టించి ఉంటావు. దాంతో ఆయన గుండెపోటు వచ్చింది. నేనేం రెట్టించలేదు. నా భర్తకు స్వస్థత చిక్కేదాకా నన్ను ఇంట్లో ఉండనివ్వమని బ్రతిమలాడాను, అంతే. ఇన్స్పెక్టర్ గారు, ఆమెను వెంటనే అరెస్ట్ చేయండి, లేకపోతే అందరి కళ్ళు కప్పి పారిపోగల నెరజాణ అది, అంది మాధురి ఈసడింపుగా.
మా బాధ్యతల్ని ఒకళ్ళు గుర్తు చేయవలసిన పనేం లేదు. ఇన్స్పెక్టర్ కోపంగా మాధురి వంక చూశాడు. ఇల్లంతా గాలించండి. ఇంజెక్షన్ బాటిల్, సిరంజి దొరికితే ఈ నాటకానికి తెర దిగుతుంది. కానిస్టేబుల్ని పురమాయించాడు ఇన్స్పెక్టర్. అయ్యా ఇన్స్పెక్టర్ గారు, దయచేసి లక్ష్మణరావు దగ్గర గట్టి బందోబస్తు ఏర్పాటు చేయండి. ఆ హంతకుడెవడో ఆయనకే హాని తలపెట్టకుండా డాక్టర్ శేఖరం కలగజేసుకున్నాడు. లక్ష్మణరావు గదిలో కోమలి, సరళ మాత్రం ఉండేందుకు అనుమతించబడింది. గది బయట పోలీసులు కాపలా ఏర్పాటు చేయబడింది. లక్ష్మణరావుకి ఏవో మందులు కావాల్సి ఉంది. డాక్టర్ శేఖరం సిటీకి వెళ్ళాడు పరాత్పర్రావు లాయర్ నుంచి వీలునామాను తెచ్చేందుకు. మందుల కోసం సరళ వెళ్ళవలసి వచ్చింది. పోలీసుల అనుమతిని తీసుకొని బయలుదేరింది. రోడ్డమ్మట కొంత దూరం నడిచాక వెనక నుంచి కారు వచ్చి ఆగింది. వివేకానంద కారును నడుపుతున్నాడు. నేను టౌన్లోకి వెళ్తుంటా, కారులోకి ఎక్కు అన్నాడు. సరళ కారులోకి ఎక్కి కూర్చుంది. మందుల షాప్ ముందు కారు ఆగింది. ఇద్దరు షాప్లోకి వెళ్ళారు. సరళ మందులు తీసుకుంది. ఆ తర్వాత ఒక హోటల్ ముందు కారు ఆగింది. ఇద్దరు లోపలికి వెళ్ళారు. ఇంతకీ పరాత్పర్రావుని హత్య చేసేందుకు మోటివు ఎవరికుందో అంతుబట్టడమే లేదు. ఆయన రాసిన వీలునామాలోని వివరాలు తెలిస్తే ఈ కేసు కొంతవరకు అంతుబట్టొచ్చు. సరళ కూల్ డ్రింక్ తాగుతూ అంది. నీకు తెలియదల్లే ఉంది. ఆయన బిల్లులో వ్రాసిన విషయాలు నాకు, డాక్టర్ శేఖరానికి ఎప్పుడో తెలుసు. అలాగా? ఎవరెవరికి ఏమాత్రం రాశారో? డాక్టర్ శేఖరానికి 50,000. వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులట. మిస్సెస్ శేఖరమే మొన్నటిదాకా ఆ ఇంటి యజమానురాలుగా ప్రవర్తించేది. పరాత్పర్రావుతో అక్రమ సంబంధం ఉందని కూడా ఒక వదంతి. మాధురి వచ్చాక మిస్సెస్ శేఖరం ఆట కట్టిందట. ఆ తీపి మీద డాక్టర్కి 50,000 ఇచ్చాడన్నమాట. అవును. నౌకర్ కనకయ్యకు, రోసయ్యకు చెరో 3,000 లైబ్రరీ రూమ్లోని కాశ్మీరీ తివాసి మ్యూజియంకి బహుకరించాడు. ఊళ్ళో ధర్మసత్రానికి కొంత, మిగతా ఆస్తిని భార్య మాధురి, కొడుకు లక్ష్మణరావుకు చెరిసగం పంచాడు. అయితే ఈ ఇంట్లో అందరికీ కాస్తో కూస్తో ముట్ట చెప్పాడన్నమాట. కానీ మాధురి తమ్ముడు మధుమూర్తికి ఏమి ఇచ్చినట్టు లేదే. పరాత్పర్రావు బ్యాంక్ అకౌంటు పరిశోధించగా తెలిసిన విషయం ఏమిటి అంటే 15-20 రోజుల వ్యవధిలో మధుమూర్తి పేర పెద్ద మొత్తంలో చెక్కులిచ్చాడు. అంటే అందులో ఏదైనా బ్లాక్మెయిలింగ్ వ్యవహారం ఉందా అని పోలీసులు అనుమానిస్తున్నారు. డ్రింక్ తాగడం పూర్తి చేసి ఇద్దరు బయలుదేరారు. 300 దూరం రాగానే కారు ఆగిపోయింది. బోనెట్ ఎత్తి పరీక్షించాడు వివేకానంద్. కారు చెడిపోయింది. ఎలాగా? పోనీ నీ ఒక్కదానివే వెళ్ళగలవా? అలాగే వెళ్తాను, నాకేం భయం లేదు. సరళ బ్యాగ్ చేతిలో పుచ్చుకొని బయలుదేరింది. రోడ్డు మెలకలు తిరుగుతోంది. రోడ్డుకి ఇరుపక్కలా చెట్లున్నాయి. సూర్యుడు అస్తమించాడు. చీకట్లు అలుముకున్నాయి. అరగంట నడిచి బంగళాకు చేరువైంది సరళ. దగ్గరదా అని తను ఈ రోడ్డు దోవలో పడింది. తీరా వచ్చాక గానీ తెలియలేదు. చీకట్లో నిర్జనమైన ప్రదేశంలో ఒంటరిగా స్త్రీ వెళ్ళడం ఎంత ప్రమాదకరమైంది అని అనుకుంది సరళ. ఎక్కడో ఎండుటాకుల మీద ఎవరో నడిచినట్టుగా అలికిడైంది. సరళ నిలబడిపోయింది. ఎవరది అని అరిచింది మేకపోతు గాంభీర్యంతో. బదులు రాకపోవడంతో మళ్ళీ బెదిరిపోయింది. చుట్టుపక్కల కలే చూసుకుంటూ భయంతో బిక్కుబిక్కుమంటున్న సరళకు తన కాళ్లకు ఏదో అడ్డు తగిలింది. ఆమె తూలి పడబోయింది కిందకి. ఎలాగో తమాయించుకుంది. ఏదో మూటలాంటిది పడి ఉంది రోడ్డుకు అడ్డంగా. దాన్ని తడిమి చూసింది సరళ. చేతికి తడి తగిలింది. ఆ తడి ఆమెకు చిరపరిచితమైనదే. నర్సు పనిలో అది రక్తం. సరళ ఆ మూటను తప్పుకొని పరుగు తీసింది. 10 నిమిషాల్లో బంగ్లా గేటు దగ్గరకు వచ్చి పడింది. ముందు తోటలో తిరుగుతున్న పోలీసులకు చెప్పింది సరళ. డొంకదోవలో ఎవరిదో శవం పడింది. మై గాడ్, మరొక హత్య! ఎంతమంది పోలీసులు ఇక్కడ ఉండగానే ఈ వార్త బంగ్లా అంతటా వ్యాపించిపోయింది. జనం డొంక రోడ్డు మీదకు పరుగులు తీశారు. అప్పుడే కారులో వివేకానంద్ వచ్చాడు. ఏం జరిగింది, ఏమైంది అని అడిగాడు. ఏంటి సర్లా, నీ చేతులకు ఆ రక్తమేంటి అని అడిగింది మాధురి. ఆ చీకట్లో అతడి శవం తగిలి పడబోయాను. నా చెయ్యి అతడి శవం మీద ఆనింది.
సరళ బదులు చెప్పింది. చిచి, ఈ నర్సులిద్దరు వచ్చారు. స్వర్గధామం లాంటి ఈ బంగళాలో మృత్యువు విలయ తాండవం చేస్తోంది. హత్యల మీద హత్యలు జరుగుతున్నాయి. పోలీసులు వెళ్ళి శవాన్ని తెచ్చారు. అది డాక్టర్ శేఖరంది. అతన్ని చంపే అవసరం ఎవరికీ కలిగి ఉండాలి అని అందరూ విస్తుపోయారు. డాక్టర్ శేఖరం చాలా దారుణంగా హత్య చేయబడ్డాడు. గొంతుకు దగ్గర నరాలు కత్తితో తెగ కోయబడి అతడు చనిపోయాడు. ఎంతటి కసిగల కషాయివాడైనా అంత దారుణంగా చంపడు. ఆ మధ్యాహ్నం పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి ప్రత్యేకంగా మనిషి వచ్చాడు. రిజిస్టర్డ్ పార్సిల్లో ఎవరో పంపారట పోలీస్ స్టేషన్కి. అందులో ఇంజెక్షన్ సిరంజి, మందు సీసా ఉన్నాయి. ఆ రెండిటి మీద కోమలి చేతి వేలి ముద్రలు ఉన్నట్టు పరీక్షలో తెలిసిందట. కోమలి పరాత్పర్రావుకి విషాన్నిచ్చి చంపేసిందనే అభియోగంతో ఆమెపై అరెస్టు వారెంటు ఇవ్వబడింది. అయితే ఇల్లంతా వెతికినా కోమలి కనిపించలేదు. మరి కోమలి ఏమైనట్టు? సరళ ఆకులా వణికిపోయింది. ఇన్స్పెక్టర్ చుట్టుపట్ల పోలీస్ స్టేషన్కు మెసేజెస్ పంపాడు, కోమలి కొరకై గాలించమని. ఆలోచించిన కొద్దీ సరళకు భయంకరమైన పరిణామాలే తోస్తున్నాయి. లక్ష్మణరావుని కాల్చిన హంతకుడు పరాత్పర్రావుని బలిగొన్న హంతకుడే ఆమెను అంతం చేశాడా? అందువల్ల అతడికి కలిగే లాభం ఏమిటి? తను చేసిన హత్యల వల్ల కోమలి నేరస్తురాలిగా ఆరోపింపబడింది కనుక కోమలి ఉరికమ్మం ఎక్కి హంతకుడు నిక్షేపంలాగా బ్రతికి బయటపడతాడు. సరళ ఆలోచనలో పడి తనకు తెలియకుండానే బంగ్లా నుంచి చాలా దూరం నడిచొచ్చింది. బంగ్లాకు ఒక మూలగా చాలా దూరంలో అదే ఆవరణలో గ్యారేజీ ఉంది. గ్యారేజీ తలుపులు దగ్గరగా వేసున్నాయి. తాళం వేసలేదు. చప్పుడు కాకుండా తలుపు తెరుచుకొని లోపలికి వెళ్ళింది సరళ. అదే సమయంలో గ్యారేజీ లోపల ఒక మూల తలుపు తెరుచుకుంది. సరళ పాత సామాన్లు వెనక నక్కింది. ఆ తలుపు గోడకున్నది కాదు, నేల మాళిగంలోకి దారి తీసేది. అందులోంచి పని మనిషి సుబ్బులొచ్చింది. గ్యారేజీ తలుపులు తెరుచుకొని బయటికి వెళ్ళిపోయింది. ఆమె చేతిలో స్టీలు గిన్నె ఉంది. బహుశా లోపల ఎవరో బంధించబడి ఉంటారు. వారికి ఆహారాన్ని తీసుకువెళ్లేందుకు వచ్చింది సుబ్బులు. సరళ నేల మాళిగ తలుపు తెరుచుకుని మెట్లు దిగి లోపలికెళ్ళింది. నేల అడుగున రహస్య మందిరం అది. అందులో 3 గదులున్నాయి. 2 బెడ్రూమ్లు, ఒక డ్రాయింగ్ రూమ్. ఆమె డ్రాయింగ్ రూమ్లో అడుగు పెట్టిందో లేదో గ్యారేజీ తలుపులు ఎవరో తెరుస్తున్నట్టు అలికిడైంది. గోడవారగా ఉన్న కర్టెన్ల వెనక్కి నక్కింది సరళ. దొంగచాటుగా నక్కి చూడసాగింది. మరికొద్ది క్షణాల్లో మాదిరి వచ్చింది అక్కడకు. ఆమె గదిలోకి వచ్చిన ఒక్క క్షణం తర్వాత ఆమె తీవ్రమైన కంఠం వినిపించింది. చాటుగా వచ్చావన్న మాట పొంచి పొంచి చూస్తూ. సరళ పై ప్రాణాలు పైనే పోయాయి. తన రాకను మాధురి అప్పుడే పసిగట్టిందన్నమాట. అంతలోనే మరొక మొగ గొంతు వినిపించింది. నీ తమ్ముణ్ణే గదు, నీ రహస్యాలు ఎప్పటికప్పుడు నేను తెలుసుకుంటూ ఉండాలి. కంఠం మాధురి తమ్ముడు మధుమూర్తిది. అందువల్ల నీకేమిటి లాభం? పరాత్పర్రావు రహస్యాలు తెలుసుకున్నందుకే కదా నాకు నెల నెల పెద్ద మొత్తంలో డబ్బు అందింది. అవును, పోలీసులు ఆ విషయం అడగలేదా? అడిగారు. ఇంటి ఖర్చులకని డబ్బు వాడామని ఇచ్చాడని చెప్పాను. వాళ్ళు నా మాటలు నమ్మారు. అప్పుడు ఇంటి యజమానివి నీవే కదా. ఇక నుంచి నేను డబ్బు రాబట్టుకోవాలి నా ఖర్చులకు. ఇంకా నా చేతికి తాళాలు రాలేదు కదా. అక్క, నా దగ్గర కాదు నీ వగలు. బ్యాంక్ అకౌంట్ భార్యాభర్తల జాయింట్ పేరిట ఉంది. బావగారు లేరు కనుక దాన్ని నీవే ఆపరేట్ చేయొచ్చు. ఒక్క పైసా నీకివ్వను అరిచి చచ్చినా. అప్పుడు నీవే జైలు పాలవుతావు. ఆస్తి అంతా లక్ష్మణరావు పరం అవుతుంది. అందుకని నాకు 2 లక్షలు పారాయి. నా దోవని నేను పోతాను. అసలు నేను ఎందుకు ఇవ్వాలి? అక్కా, నీవు నా రక్షణలో ఉన్నప్పుడే కదా నేను నిన్ను లక్ష్మణరావుకి పరిచయం చేసింది. నీవు అతడిని పెళ్ళాడి మన దరిద్రాన్ని తొలగిస్తావు అని అలా చేశానే. కానీ లక్ష్మణరావు ఆ నర్సును పెళ్ళాడాడు. ఏదో ఒక రకంగా ఈ బంగ్లాకి అధికారివి కావాలని నీవు పంతం బట్టి ఆ ముసలి పరాత్పర్రావునే పెళ్ళాడి కోటలో పాగా వేశావు. అయినా నీకు లక్ష్మణరావుపై ఆశ చావలేదు.
అతన్ని వళ్ళో వేసుకోవాలి అని చూశావు. తోటలో రాత్రిపూట అతన్ని కలుసుకున్నావు. ఈ విషయం పసిగట్టిన పరాత్పర్రావు పిస్టల్ తెచ్చి పొద చాటు నుండి కాల్చాడు. ఈ ప్రమాదాన్ని ముందే ఊహించి నీవు లక్ష్మణరావు చాటుకు తప్పుకున్నావు. రివాల్వర్ బుల్లెట్ లక్ష్మణరావు భుజంలో దిగబడింది. పోరా పోకిరి వెధవ, నీ కట్టుకథలు ఎవరు నమ్ముతారు? నీవు అలా అంటావని నాకు తెలుసక్క. ఇంటికి కొత్తగా వచ్చిన వివేకానంద్ అందగాడు, యువకుడు, స్ఫురద్రూపి. అతడిని మురిపించి నీ వాంఛల్ని తీర్చుకుంటున్నావు. అతడితో మీ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు రహస్యంగా ఫోటోలు తీశాను కూడా. అయితే నీకు 2 లక్షలు ఇవ్వాల్సిందే అని అంటావు. పోనీ ముందు 1 లక్ష అయినా ఇవ్వు, మరో 1 లక్ష తర్వాత ఇద్దువు గాని. తర్వాత మాధురి, మధుమూర్తి పక్క గదిలోకి వెళ్ళి వచ్చారు. ఆ తర్వాత ఇద్దరు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక సరళ పక్క గదిలోకి వెళ్ళింది. బెడ్ మీద కోమలి పడి ఉంది. ఆమె సృహలో లేదు. మళ్ళీ ఎవరో వస్తున్న అలికిడైంది. సరళ ఒక మూలకు నక్కింది. ఆమె కూర్చున్న చోట టేబుల్ మీద రివాల్వర్ కనిపించింది. దాన్ని అందుకొని రెడీగా చేతుల్లో పెట్టుకొని నిరీక్షించసాగింది. మళ్ళీ సుబ్బులొచ్చింది. సరళ రివాల్వర్ గురి చూపుతూ పైకి లేచింది. రివాల్వర్ చూస్తూనే సుబ్బులు గజగజ వణికిపోయింది. నన్ను కాల్చొద్దు, కావాలంటే నన్ను పోలీసులకు అప్పజెప్పు. దీనికంతకు నాకు బాధ్యత ఉంది. ఇప్పటికైనా నీ నాటకాలు కట్టిపెట్టి నిజం చెప్పు. తిన్న ఇంటి వాసాల లెక్కబెడతావా? అవునమ్మా, నాదే పొరపాటు. మాధురి ఇచ్చిన డబ్బుకి కక్కుర్తిపడి ఆమె చెప్పినట్టే చేశాను. పోలీసులకు ఫోన్ చేసింది నేనే. వాళ్లకు పార్సిల్లో మాదిరి పంపమంటే ఇంజెక్షన్ సీసా సిరంజిని పంపింది కూడా నేనే. అయితే పద, పోలీసులకు నిజాన్ని చెప్పి నిర్దోషుల్ని రక్షించాలి. నడుముందు, సరళ బెదిరించింది రివాల్వర్ని ఊపుతూ. సుబ్బులు ముందు నడుస్తోంది. సరళ ఆమె వీపుకి రివాల్వర్ని ఆనించి నడుస్తోంది. కోమలి గది తలుపు దాటగానే ఎదురుగా మాదిరి నిప్పులు గక్కుతూ నిలబడింది. ఆమె చేతిలో కత్తి తళతళ మెరుస్తోంది. సుబ్బులు ఏడుస్తూ నిలబడింది. ఓ, నీ స్నేహితురాల్ని వెతుక్కుంటూ వచ్చావా నర్స్? కోమలి నీకేం అపకారం చేసింది? ఆమెపైన పగబట్టావు. లక్ష్మణరావుని నాకు కాకుండా చేసింది. నాకు దక్కని వ్యక్తిని దానికి మాత్రం దక్కనిస్తానా? మాధురి, నీకు కావాల్సింది ఐశ్వర్యం. పరాత్పర్రావు మరణంతో దాన్ని సాధించావు. ఇకనైనా నీ ఆవేశాన్ని శాంతింపజేయి. అలా వీల్లేదు. కోమలి మాయమవడంతో పోలీసులు ఆమెను వెతకడంలో నిమగ్నులవుతారు. మాకు కొంత వ్యవధి వస్తుంది. ఈలోగా లక్ష్మణరావు హరి అంటాడు. ఆస్తి అంతా నా వశం అవుతుంది. ఈ బంగ్లాను అమ్మేసి స్వేచ్ఛగా విహంగంలాగా వెళ్ళిపోతాను. నీవు పైకి అందగత్తవే, కానీ లోపల నీవు పిశాచానివి అంటూ సరళ రివాల్వర్ ట్రిగ్గర్ని నొక్కింది. ఆ రివాల్వర్లో బుల్లెట్లు లేవని ఆమె గ్రహించలేదు. ట్రిగ్గర్ క్లిక్కుమన్న శబ్దం తప్ప మరేమీ సంభవించలేదు. మాధురి కత్తి పైకెత్తి ఆమె పైకి దూకింది. సరళ రివాల్వర్ని వెనక్కి తిప్పి ఆమె తలపై కొట్టింది. ఆ దెబ్బ తప్పుకునేందుకు మాధురి కిందకు వంగింది. సరళ కాలితో మాధురి కడుపులో తన్నింది. ఆమె దొర్లుతూ వెళ్ళి పడింది నేల మీద. సరళ ఆమె మీద పడి మాధురి చేతిలోని కత్తిని లాక్కుంది. మాధురి బెదిరిపోయింది. అంతలో ఎవరో వచ్చిన అలికిడైంది. తలెత్తి చూసింది సరళ. ఆ వచ్చింది వివేకానంద్. అతడి ముఖాన విషపు నవ్వు, కళ్ళల్లో కౌర్యం తాండవమాడుతున్నాయి. అతడి బలమైన చేతులు సరళని చుట్టేసినాయి. కుక్క పిల్లను విదిలించినట్టు విదిలించేశాడు ఆమెను. మాధురి బుసలు కొడుతూ లేచింది. చంపేసేయి, పేడ విరగడైపోతుంది అంది. అంతలోనే తలుపులు దోసుకొని బెలబెలమంటూ పోలీసులు లోపలికి చొరబడ్డారు. హ్యాండ్స్ అప్ అన్నాడు ఇన్స్పెక్టర్. వివేకానంద మాధురి చేతులకు బేడీలు వేశారు. లక్ష్మణరావు బెడ్ మీద కూర్చునున్నాడు. అతడికి ఆసరాగా ఉంది కోమలి. హాల్లో ఇంకా మధుమూర్తి, నౌకర్లు, సరళ, పోలీసులు ఉన్నారు. ఒక మూల బేడీలతో వివేకానంద్, మాధురి ఉన్నారు. నర్సు కోమలి ఈ అనర్థాన్నిటికీ మూలం అని అనుకున్నా ముందు. కానీ ఐశ్వర్యం కోసం, వెరైటీల కోసం అంగలార్చే మాధురి అసలు కారణమని చివరకు తేలింది. లక్ష్మణరావుని పెళ్లాడాలని ఆశించిన మాధురి ఆ అవకాశం చేజారిపోయిందని తెలిసి
మరో ఎత్తు వేసింది. తన వయస్సు సొగసులతో ముసలి యజమాని పరాత్పర్రావుని వల్లో వేసుకుంది. అతన్ని పెళ్ళాడి ఈ ఇంటికి అధికారిని అయింది. అయితే ఆమె లక్ష్మణరావుని తన కోరిక తీర్చమని వేధించసాగింది. లక్ష్మణరావు తప్పుకు తిరుగుతున్నాడు. పరాత్పర్రావుకి మరో వ్యాపకం ఉంది. ఎమర్జెన్సీ విధించబడ్డాక ఆనంద్ మార్గ్ సంస్థ నిషేధించబడింది. పరాత్పర్రావు ఆ సంస్థలో రహస్య సభ్యుడు. అనేకసార్లు ఆ సంస్థకు పెద్ద మొత్తాల్లో విరాళాలు ఇచ్చి ఉన్నాడు. ఎమర్జెన్సీ వచ్చాక అతడు డబ్బు పంపడం మానేశాడు. అతన్ని వ్యక్తిగతంగా కలుసుకునేందుకు వివేకానంద్ వచ్చాడు. అతడికి కొద్ది రోజుల పాటు ఆతిథ్యం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు పరాత్పర్రావు. ఇంట్లో అందరికీ అతడు తన చిన్ననాటి స్నేహితుడు అని పరిచయం చేశాడు. చీరల్నే మార్చినంత తేలిగ్గా ప్రియులను మార్చే స్వభావం గల మాధురి కన్ను వివేకానందపై పడింది. సులువుగానే అతడిని తన వల్లో వేసుకుంది. ఈ అక్రమ సంబంధం పరాత్పర్రావు కంటబడింది. అతడిలో ప్రతీకార జ్వాలలు రేగాయి. ఆ రాత్రి వాళ్ళిద్దరూ తోటలో కలుసుకుంటారని తెలిసి రివాల్వర్తో అక్కడ పొంచి ఉన్నాడు. కానీ ఆ రోజు లక్ష్మణరావుకి నిద్ర పట్టక తోటలో తిరుగుతున్నాడు. మాధురి వచ్చి అతడిపైనే తన వగలంతా ఒలగబోసింది. ప్రియ సంభాషణలు జరిపింది. చీకట్లో వివేకానంద బదులు లక్ష్మణరావు ఉన్నాడని గ్రహించని పరాత్పర్రావు తన కొడుకునే కాల్చాడు. దాంతో వివేకానంద్ మేల్కొన్నాడు. ఆ దెబ్బ తనపై ఉద్దేశించబడిందని తెలుసుకున్నాడు. పరాత్పర్రావు తన కొడుక్కి ప్రమాదం కలగ్గానే తన మనసులోని రహస్యాన్ని డాక్టర్ శేఖరానికి మాత్రమే చెప్పాడు. వివేకానంద్ అసలు స్వరూపాన్ని బట్టబయలు చేసేందుకు వీల్లేదు. వాడెటూ జైలుకు పోవడానికి సిద్ధమే. అంతవరకు వస్తే వాడు పరాత్పర్రావు ఆనందమార్గు సంస్థలో సభ్యుడని చెప్పక మానడు. దాంతో పరాత్పర్రావు జైలు పాలు అవ్వాల్సి వస్తుంది. తమ వంశానికి తీరని మచ్చొస్తుంది. అందుకే మళ్ళీ తగిన అదును కోసం వేచి ఉన్నారు వివేకానంద్పై దెబ్బతీసేందుకు. అంతవరకు పరిస్థితి విషమించేదాకా చేతులు ముడుచుకునే వ్యక్తి కాదు వివేకానంద. అతడి మనసు కంప్యూటర్ లాగా పనిచేసింది. తనపై అనుమానం రాకుండా పరాత్పర్రావుని వదిలించుకోవడానికి పెద్ద ప్లానే వేశాడు. దాంతో తనకు శత్రుపీడ తొలగిపోతుంది. అందం ఐశ్వర్యం కల మాధురి శాశ్వతంగా తనదవుతుంది. పరాత్పర్రావుకి గుండెపోటు వస్తుందని తెలుసుకున్నాడు. అలా గుండెపోటు వచ్చినప్పుడల్లా ఇంజెక్షన్ వేసుకుంటాడు. ఆ ఇంజెక్షన్ సీసాలోకి పాయిజన్ని ఇంజెక్ట్ చేసి దాన్ని యథాస్థానంలో ఉంచేశాడు. అతడి అదృష్టం కొద్దీ ఆ రాత్రే పరాత్పర్రావుకి గుండెపోటు రావడం, అమాయకురాలైన కోమలి అతడికి ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. పరాత్పర్రావు మరణించాడు. ఎవరూ వివేకానందని అనుమానించలేదు. వివేకానంద అసలు స్వరూపం తెలిసిన మరో వ్యక్తి డాక్టర్ శేఖరం. చాటుగా వివేకానందని కలిశాడు డాక్టర్. యజమాని మరణానికి నీవే కారణమని ఆరోపించాడు. దాంతో వివేకానంద అతన్ని దారుణంగా హత్య చేశాడు. ఆ టైంలో ఎలిబి సృష్టించుకోవడం కోసం కారులో టౌన్కి వెళ్తూ సరళను కూడా తనతో తీసుకెళ్లాడు. తిరిగి వచ్చేటప్పుడు కార్ రిపేర్ అని చెప్పి సరళను దించేశాడు. ఆమె బంగళాకు అడ్డదారిన వెళ్తుందని అతడికి తెలుసు. ఆ దోవలోనే డాక్టర్ శేఖరాన్ని అంతమొందించాడు వివేకానంద. ఇక వివేకానందకి మాధురికి అడ్డు లేదు. ఈ స్థితిలో మాధురి మనసులో పురుగు తొలిచింది. లక్ష్మణరావు అడ్డు కూడా తొలగించమని వివేకానందని కోరింది. ఆ తర్వాత ఆస్తినంతా అమ్మేసి క్యాష్ చేసుకుని బొంబాయో కలకత్తాయో వెళ్ళి వివేకానంద్తో స్థిరపడాలి అని అనుకుంది. కానీ ఇంటి నిండా పోలీసు బలగం ఉంది. వాళ్లను తాత్కాలికంగా మరలిస్తే ఆ కొద్ది వ్యవధిలో లక్ష్మణరావుని కూడా కడతేర్చవచ్చు. అందుకే కోమలని నేళ్ల మాళిగంలో దాచేశారు. ఇందులో ఏదో మోసం ఉందని మేము ఊహించాం. మాధురిని రహస్యంగా కనిపెడుతూ వచ్చాం. పాడుబడిన గ్యారేజీలోకి సుబ్బులు, మాధురి, వివేకానంద వెళ్లడం చూశాం. మా అనుమానం నిజమైంది. అసలు హంతకుల్ని పట్టగలిగాం. ఇన్స్పెక్టరు జరిగిందంతా వివరించాడు. మై గాడ్, ఇంకొక్క రోజు ఆగితే నేను హరి అనేవాడిని అన్నమాట అన్నాడు లక్ష్మణరావు. అవును, పైకి అందంగా కనిపించే ఈ మాధురి, సాత్వికుల్లాగా అనిపించే వివేకానందు ఇద్దరూ కూడా నివురు గప్పిన నిప్పులన్నమాట అంది కోమలి.
కాదు కాదు, మేక వన్నె పులులు. మాధురి మాయలో పడి తమ సంస్థకు విరాళాలిచ్చిన దాతనే హత్య చేశాడు వివేకానంద. ఐశ్వర్యం కోసం బరి తెగించిన స్వేచ్ఛ కోసం మాధురి ఎన్ని ఘోరాలకు తలపడింది. సరళ పలికింది వాళ్ళిద్దరి వంక కోపంగా చూస్తూ. ఏది ఏమైతేనే భగవంతుడికి ఇప్పటికైనా ఈ ఇంటికి పట్టిన శనిని వదిలించాడు, నా భర్తను నాకు అప్పగించాడు అంది కోమలి కళ్ళు తుడుచుకుంటూ. అవును కోమలి, ఇదంతా నీ చలవే. అదృష్టం బాగుండబట్టే పెద్ద ముప్పు తప్పింది అన్నట్టు చట్ట ప్రకారం విడాకులు పొందాం కదూ మనం. ఇప్పుడు మనం ఒకరికొకరు ఏమీ కాము కనుక మళ్ళీ పెళ్లి చేసుకుందాం. ఇన్స్పెక్టర్ గారు, మా పెళ్ళికి మీరు తప్పకుండా రావాలి. లక్ష్మణరావు నవ్వాడు. షూర్ షూర్, తప్పకుండా వస్తాను. ఈ లోపల వీళ్ల పెళ్లి కానిస్తాను అంటూ నేరస్తుల్ని వెంటబెట్టుకొని వెళ్ళిపోయాడు ఇన్స్పెక్టర్. నేను వెళ్ళొస్తానే కోమలి, మీ భార్యాభర్తలు చేరువు కావాలనే నా అభిమతం. అది నెరవేరింది, ఇక మీ మధ్య నేనెందుకు అంది సరళ. అదేం వీల్లేదు, నా పెళ్లిలో నీవు తోడ పెళ్లి కూతురువి. పెళ్ళయ్యేదాకా నీవిక్కడి నుంచి కదలడానికి వీల్లేదు. కోమలి ఆప్యాయంగా చూసింది. ఆ మాటల్ని బలపరుస్తూ అక్కడున్న వారంతా కిలకిలా నవ్వారు. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా అందరూ లైక్ చేయండి. మీ లైక్స్ నాకు చాలా ముఖ్యమండి. తప్పకుండా లైక్ చేస్తారు కదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.